కంచి కామకోటి పీఠం 71 ఉత్తరాధికారిగా గణేష్ శర్మ. ఆధ్యాత్మిక సంప్రదాయ కొనసాగింపుగా హిందూ మతం పరిరక్షణ, విస్తృతి, ధర్మం, సంస్కృతి, విద్యకు వంశపారంపర్య కేంద్రంగా ఉన్న కంచి కామకోటి పీఠం తన 71వ ఆచార్యుడిని ప్రకటించింది. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం గ్రామానికి చెందిన దొడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్యేశ్వర గణేష్ శర్మను పీఠం ఉత్తరాధికారిగా గుర్తించింది. గణేష్ శర్మ అన్నవరంలో జన్మించారు. తండ్రి ధన్వంతరి, తల్లి మంగాదేవి. తండ్రి అన్నవరంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో వ్రత పురోహితునిగా పనిచేస్తున్నారు. గణేష్ శర్మ 6 ఏళ్ల వయసులోనే ద్వారకా తిరుమలకు చెందిన ఋగ్వేద సలక్షణ ఘనాపాటి సిహెచ్ రత్నాకర్ శర్మ వద్ద శిష్యునిగా చేరి ఆయన వద్ద వేదాలను అభ్యసించారు. అనంతరం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవస్థానంలో ఋగ్వేద ఘనాపాటిగా ఉద్యోగం పొందారు. ఏడాదిన్నర క్రితం కంచి కామకోటి పీఠం పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఆ ఆలయ సందర్శనకు వచ్చినప్పుడు గణేష్ శర్మను కంచి పీఠానికి రమ్మని ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళిన గణేష్ శర్మ ఋగ్వేదంతో పాటు సామ, అథర్వణ, యజుర్వేదాలను, తర్క మీమాంస శాస్త్రాలను అవపోసన పట్టారు. అప్పటి నుండి కంచిపీఠంలోనే ఉంటున్నారు. ఆయన క్రమశిక్షణ, విద్య, గుణగణాలు, ధర్మ పద్ధతులను కూలంకుషంగా గమనించిన పీఠం పెద్దలు ఆయనను ఉత్తరాధికారిగా నియమించాలని నిర్ణయించారు. అక్షయ తృతీయ సందర్భంగా ఈ నెల 30వ తేదీన కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి చేతుల మీదుగా కంచి కామకోటి పీఠం 71వ ఉత్తరాధికారిగా గణేష్ శర్మ నియమితులవుతారు. అంతకుముందు ఆయన సన్యాసాశ్రమాన్ని ప్రసాదిస్తారు.